చంద్రబాబుకి అలవాటైన విద్య ఏంటి కానీ ముందు రోసయ్య గారు వీళ్ళు మాట్లాడినవన్నీ వింటుంటే ప్రతిసారి ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఈ రాష్ట్రం దివాళా తీసింది, ఆర్థిక విధ్వంసం సృష్టించారు, అప్పులు పాలు చేశారు, జీతాలు ఇవ్వలేము, సర్వనాశనం అయిపోయింది అని ఇలాంటి మాటలే ఉంటాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరికారు. ఈ హామీలు నెరవేర్చడైనా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్న నాగార్జున యాదవ్ గారికి మీకు కూడా నమస్కారం అండి. సార్, మీరు ఇంట్రడక్షన్లో మాట చెప్పారు 15% వృద్ధి రేటు ఉంటే. అవును, చెప్పారు కదా. అవును. మీకు ఒక చిన్న డేటా ఇస్తాను. 2018 నుంచి 19కి అంటే లాస్ట్ ఇంక దిగిపోయే టైంకి 11% వృద్ధి రేటు 33 రాష్ట్రాల్లో 16వ ప్లేస్లో ఉండేది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు 23 డేటా 22-23కి 16.2% వృద్ధి రేటుతో 4th ప్లేస్లో ఉన్నారు 33 రాష్ట్రాల్లో. అగ్రిగేట్న మీరు 17, 18, 19, 19, 19, 20, 21, 21, 22, 22, 23కి అంటే 18, 19 మీరు వాళ్ళు లాస్ట్ది అనుకుంటే కొన్ని 19, 20 కూడా అలాగేద్దాం. 1,69,320 అంటే 22, 23కి 2,19,518 తలసరి ఆదాయం తలసరి ఆదాయం పెరిగింది. ఎస్. సో ఇవి మీరు అంటున్న దానికి నేను ఒక్క మాట చెప్తాను. ఈ బేల మాటలు, పిరికి మాటలు ఇవన్నీ ఆయనకు అలవాటే గత ప్రభుత్వం మీద ఆడడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే యనమల రామకృష్ణ గారు 100 కోట్లు మాత్రమే వీళ్ళకి ఇంపాసిబుల్ అన్న దగ్గర 7,000 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఇచ్చారు. అవును, దాదాపు. తర్వాత విద్యుత్ ఛార్జీలు దగ్గర 18,500 కోట్లు పెంచడానికి వెసులుబాటు తీసుకున్నారు ట్రూ అప్ ఛార్జీల రూపంలో. ఇప్పుడు ఆల్రెడీ ఈ 7 నెలల టెన్యూర్లో 1,20,000 కోట్లు అప్పులు చేసేశారు. ఓకే. నిన్న కాక మొన్న అమిత్ షా గారు వచ్చి 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు. నిజంగా 3 లక్షల కోట్లు ఇచ్చారు? అది నాకు తెలియదు సార్. ఆయన హోంమంత్రి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లాప్స్ కొడుతూ కనిపించారు కదా. ఇదే కేసీఆర్ గారు ఒకసారి వెళ్దాం మనం. ఏదో ఇలాగే ఫైనాన్షియల్ ఫిగర్స్ అనవసరంగా మాట్లాడితే కేసీఆర్ ఇమీడియట్ గా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆయన తోలు తీసేస్తే ఢిల్లీ వెళ్ళి సారీ చెప్పుకున్నాడు. నేను అనలేదు, అది పొరపాటున వచ్చింది, నేను ఇవ్వలేదని చెప్పారు. వీళ్ళు ఎందుకు శంకలు కొట్టుకున్నారు? ఇది ఒకటైతే ఇప్పుడు 7 నెలలు అయింది కంప్లీట్ అయితే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ అని ఏడిపే తప్ప ఈ 15% వృద్ధి రేటు ఆల్రెడీ 16.3 ఉన్న దగ్గర ఒక్కసారి మానబోడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఆలోచిస్తే నువ్వు అవుటర్ రింగ్ రోడ్డు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చిన తర్వాత దాన్ని వడ్డించిన విస్తరణ అనుకుని నేను ముందుకెళ్తే నాకు పని చేయడం సులువై ముందుకెళ్ళాను. అలాంటిది ఆయన కొడుకు చిన్నపిల్లడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన తర్వాత నీకు ఎంత వృద్ధి రేటు చేతిలో పెడితే ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఇంకొక మాట అన్నారు సార్, ఇవన్నీ మాటలు ఓకే ఇస్తారు ఎవరు జనాలు జడ్డివలు కాబట్టి ఆయన చేతిలో మోసపోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. కానీ ట్రాక్ రికార్డ్ చూసుకోండి, 634 హామీలు ఇచ్చి ముక్కుతూ మూలుగుతూ ఎలక్షన్స్ 3 నెలల ముందు ఆయన నెరవేర్చాడు గత ఎలక్షన్స్లో. ఏది నిరుద్యోగ భృతి కదా, నిరుద్యోగ భృతి పెన్షన్ జస్ట్ 3 నెలలు 1,000 రూపాయలు. అది కూడా 2,000 అని చెప్పి 1,000 రూపాయలు 2,000 పెంచుకుంటే 3,000 చేసుకున్నాడు 5 సంవత్సరాల ట్రాక్ రికార్డులో జగన్మోహన్ రెడ్డి. దాని డేటా ఉంది, ఒకసారి చెప్తా. నాకు ఎక్కడ బాధేసిందంటేనండి, రాష్ట్ర ఖజానాని ఈ విధంగా శ్రీలంక చేసేసారు, ఇంకా నా వల్ల కాదు సంక్షేమం ఇవ్వడం అన్న దగ్గర ఒక బయట వినిపిస్తారు సార్ మీకు ఉంటే. వాళ్ళు ముగ్గురు, మళ్ళీ ఒకరు కాదు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏం నేను ప్లే చేసినప్పుడు కూడా పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలా ఉండడం వేరు, ఇండివిజువల్గా ఊగిపోవడం వేరు. అది మీరు గమనించండి. అంటే హామీల గురించి. అవును సార్. బీజేపీ కూడా దీనికి బాధ్యత వహించాలా? బాధ్యత లేదు, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో కూడా చేత్తో తాకడానికి వాళ్ళ ముందు నుంచి ప్రీ కన్సీవ్డ్ నోషన్తోనూ చాలా మెంటల్ గా ప్రిపేర్ అధికారంలో రావడానికి చెప్తున్న అబద్ధాలను వాళ్ళు ముందే గ్రహించారా? అది వాళ్ళకి మేము ఇచ్చిన చిలక, అది చిలక పంజరంలో. బాబు ఒకసారి ఇది జూమ్ చేయమ్మా. ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇంటికి తీసుకొస్తారా? అందుకే సరే ఒకసారి మనం క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. సంపద సృష్టిస్తున్నాడు 7 నెలలు. దావోస్ నుంచి ఏం తెలియదు. అదే మరి ఉద్యోగాల కల్పనగా ఇంటికి కంపెనీ తీసుకొస్తున్నాడు, దావోస్ వెళ్ళి ఉట్టి చేతులతో వచ్చారు. ఇది గమనించండి సార్. రెండో విషయం, మీరు ఈ ప్రభుత్వం మీద ఎంత ఆడిపోస్తా ఆయన మాట అన్నాడు. అది నేను దాని మీద చాలా రియాక్ట్ అయి ఉన్నాను. నేను పొద్దునుంచి కూడా సోషల్ మీడియాలో చేస్తుంది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి డబ్బులన్నీ ఏం చేశాడని అడిగాడు ఆయన. అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నారాయణ యాదవ్ కూడా చెప్తావు, బేసికలీ ఎవడైనా ఫాలో అవ్వాల్సింది అంటే కాగ్ రిపోర్ట్లు, బడ్జెట్లు, ఆర్బీఐ ఇచ్చిన డేటా, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్తో బడ్జెట్ ప్రవేశపెడతారు. అందులో కాంట్రడిక్టరీ ఫిగర్స్ ఉండవు. యూ కాంట్ కాంట్రడిక్ట్ దట్. ఎండ్ ఆఫ్ ద డే అది ఆ ఫైనాన్షియల్ ఇయర్ లేదా అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా వెళ్తారు. వీళ్ళకి మళ్ళీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండర్లైన్ చేసి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అమరావతికి సంబంధించింది అయితే ప్రభుత్వ కంటిన్యూటీ గురించి మాట్లాడతారు వీళ్ళు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు అదర్ గవర్నెన్స్ అన్న దగ్గర ఆ గుడ్ గవర్నెన్స్కి వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే 1,20,000 కోట్లు ఏదైతే అప్పు చేశారో ఏం చేశారో చెప్పలేని నిస్సాయ స్థితి. 18,500 కోట్ల దగ్గర ట్రోప్ ఛార్జీల రూపంలో వచ్చిన దానికి ఏం చేశారో చెప్పలేని నిస్సాయ స్థితి. ఖజానాలో ఉన్న 7,000 కోట్లు వెసెస్ గతంలో 100 కోట్లు అన్న దగ్గర
ఏం జరిగిందో అద్భుతం మీకు చెప్తాను. ఒక్కసారి చూసుకోగలిగితేనండి, ఓకే. ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎప్పటికప్పుడు ఇది ఏడిపే కదా సార్, 2 ఏళ్ళు కరోనా పాండమిక్ వచ్చింది. 57 లక్షల మందికి తల్లులకి 26,067 కోట్లు అమ్మఒడి ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ఆసరా 79 లక్షల మందికి 25,500 కోట్లు ఇచ్చారు. వైఎస్ఆర్ చేయూత 31,23,000 మందికి 14,129 కోట్లు ఇచ్చారు. ఇళ్ళు పట్టాలు 30,50,000 మందికి ఇచ్చింది తెలుసు. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1,05,00,000 మందికి 4,968 కోట్లు ఇచ్చారు. జగజన్న విద్యా దీవెన 25,40,000 మందికి 11,900 కోట్లు ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన అయిపోయిన తర్వాత వసతి దీవెన 4,275 కోట్లు, కాపు నేస్తం 2,028 కోట్లు, ఈబీసీ నేస్తం 1,257 కోట్లు, పింఛన్లు 66,34,000 మందికి 84,730 కోట్లు ఇచ్చారు. ఇది కాక జగనన్న తోడు 2,610 కోట్లు ఇచ్చారు. జగనన్న చేదోడు 404 కోట్లు ఇచ్చారు. డీబీటీతో ఇది ప్రజల అకౌంట్కి జమ చేసిన లెక్క. ఇది డైరెక్ట్ బెనిఫిట్ అంటే 2 లక్షల కోట్లు నాన్ డీబీటీలు, అంటే ఈ ల్యాండ్లు ఇలాంటివన్నీ అండి. ఓవరాల్గా 5 లక్షల కోట్లు 2 సంవత్సరాల కరోనా పాండమిక్లో అగ్రిగేట్ని మీరు 2 లక్షల పైచీలకు బడ్జెట్లు పెడుతున్న దగ్గర ఫంక్షనింగ్ 3 ఇయర్స్లో మోర్ దాన్ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ బడ్జెట్ని ప్రజలకి ఇలా నీళ్లు నువ్వులు దారపోసొదిలినట్టు వదిలితే ఏ ప్రాతిపదిక మీద ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంటే? ఎవరు విధ్వంసం సృష్టించినట్టు ఇప్పుడు సార్? విధ్వంసం అంటే వీళ్ళు చెప్పిన శ్రీలంక కథలు నాగార్జున చెప్పిండు కదా. ఇప్పుడు వీళ్ళు నిజంగా శ్రీలంక చేసిన ఉద్దేశం ఉంటే, నేను ఇందాక ఆ వీడియో క్లిప్పింగ్ వినిపించిన సారాంశం ఏంటంటే, వీళ్ళు చెప్పిన ఫిగర్ అబ్నార్మల్ ఫిగర్ 14 లక్షలకి బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంటే 14 లక్షల కోట్లు నిజంగా అప్పు ఉన్న రాష్ట్రంలో వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద వీళ్ళ హామీలు 1,65,000 కోట్లు అగ్రిగేట్ పర్ ఇయర్కి, అంటే 14 లక్షల కోట్లు ఉన్నదానికి ఈ సంవత్సరం వీళ్ళు సంక్షేమం చేస్తే 15,65,000 కోట్లు అవుతుంది వాళ్ళ ప్రకారం. ఎలా ఇచ్చారండి హామీలు? దీనికి మళ్ళీ లోకేష్ గారు ఏం చెప్పారు? బ్యూటిఫుల్ వర్కౌట్ చేసాం, మేము రావడం తడు అని చెప్పారు. ఇవాళ మీరు షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీయచ్చు, కాలర్ మొన్న ఆడపిల్ల నిలదీస్తే సమాధానం ఏం చెప్పారండి లోకేష్ గారు? అమ్మ నీకు పెన్షన్ వస్తుంది లేదా, పెన్షన్ వస్తుంది లేదా, పెన్షన్ వస్తుందా లేదా అని మాట్లాడతారు. కానీ మిగిలిన 5 సంగతి లేదు. ఇప్పుడు మీకు మాట చెప్తా సార్, ప్రభుత్వ ఖజానాకి ఎకస్టమ్ అవ్వడం ఎలా ఉంటుందంటే, 1,000 రూపాయలది స్పాట్లో 2,000 పెంచింది, 2,000 2,250తో అంటే 1,250 గ్రోత్ని సస్టైన్ చేసుకుంటే ముందుకు తీసుకెళ్ళాడు ఆయన 1 ఇయర్ పాటు. 2,250 ఇట్ హస్ బికమ్ 2,500. బై ది టైమ్ ఆయన స్టెప్ డౌన్ అయ్యడానికి 3,000 అయింది. కానీ 3,000కి ప్రభుత్వ ఖజానాకి భారం పడింది అయితే 250. కానీ వీళ్ళు చేసిన తెంగర పనికి రాష్ట్ర ఖజానా మీద భారం పడింది అగ్రిగేట్ 1,000 రూపాయలు స్పాంటానియస్గా. మీకు అర్థమవుతుందా? 1,000 రూపాయలకి 5 సంవత్సరాల ప్రిపరేషన్ ఉన్న సంక్షేమం చేసిన ఆయన ఏమంటే ఇలాంటి అబద్ధాలు ఆయన మాట్లాడు 2014లో రైతు రుణమాఫీ అని ఒకే ఒక్క మాట చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా వచ్చింది. కానీ ఆయన ఇచ్చిన వాదనలు ఎలా ఉన్నాయంటే, మనం ఏదైతే చేయగలమో దానికి కన్ఫైన్ అయ్యాడు. వీళ్ళు చేయలేకపోయిన దానికి కూడా కన్ఫైన్ అయిన తర్వాత అధికారం వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ గారు ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అనుభవ రాహిత్యంతో వీళ్ళు ఏవో ప్రామిస్ ఇచ్చారు. మన చూడండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన కూడా ఇలాగే వాదాలు చెప్పిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏముంది ఈ డబ్బులు దానికి తీసి ఆ డబ్బులు ఇందులోకి వేసి మిగిలిన దాంతో సంక్షేమం చేయడం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అనుభవ రాహిత్యం. బట్ బై ద టైమ్ ఈ వేర్ ద సీఎం షూస్ ఆయనకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఏమవుతుంది దాని దగ్గర. ఆయన కూడా ఈ 6 పాయింట్లు ఆయన ఇచ్చినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు. మీరు మొన్న ఇచ్చిన డేటా చూడండి, దేశంలో 8 రాష్ట్రాలు మనతో పాటు ఎలక్షన్స్ అయినట్లు అగ్రిగేట్న 1,50,00,000 1.5 crores సంక్షేమం చేసి ఉన్నాయి 8 రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఒకటే చేయట్లేదు. ఇక్కడ అనుభవం ఉన్న నాయకుడు ఉన్నారు, విజన్ ఉన్న లీడర్ ఉన్నారు. దేనికి అనుభవం? ఇప్పుడు మీకు ఈ సంపాదన సృష్టి విషయంలో మీరు సస్టైన్ అవుతున్న 15% గ్రోత్ వస్తే అని చెప్తున్నారు. ఉన్న 16.3% ఉన్న గ్రోత్ని ఎందుకు డిఫర్ చేశారు? ఎగ్జిస్టింగ్ డేటాయే కదా, నేను ఇచ్చింది కాదు అది. కరెక్ట్. ఇప్పుడు ఈ జిఎస్డిపిలు కానీ జీడిపిలు కానీ మీరు రిలీజ్ చేయం కదా ఇంట్లో కూర్చొని మనకు అనుగుణంగా. అలాగే మీరు విజనరీ లీడర్ అన్న దగ్గర ఎంతసేపు ఈ కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ అమరావతికి ఆ లెక్కలు చెప్తున్నారు. అమరావతి కప్పిచ్చారు, స్టీల్ కాదండి పోలవరం కప్పిచ్చారు. పోలవరం కప్పిచ్చిన దానికన్నా ముందు మీకు ఇచ్చిన డబ్బులకి రోడ్లకి డైవర్ట్ చేశారు. అదే కదా పోలవరం అథారిటీ క్వశ్చన్ చేసింది. కరెక్ట్. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా అక్కడ నిర్వాసితులకి ఎప్పటికి ఇవ్వలేదు. అక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో సింగనగర్ అట్లకి లేదా ఇంకా లేదు, కాలు చేతి ఎత్తుకుని తిరుగుతున్నారు. ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాను మీకు, ఇవాళ మీరు ఈ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విజన్ ఉంది, ఏ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సంపద సృష్టి భాగంలో మీరు నేను వెళ్ళి దావోస్ నుంచి ఉట్టి చేతులతో వచ్చిన తర్వాత ఏ ప్రాస్పెక్ట్లో మీరు డ్రైవ్ చేయడానికి ఆలోచిస్తున్నారు? సార్ నాకు ఈరోజు చాలా బాధ వేసింది. ఒక విషయం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా మాట్లాడారంటే
మేము అక్కడ నుంచి 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి గర్వంగా వచ్చాం ఇక్కడికి, ఇది మా సక్సెస్ అని చెప్పారు. వీళ్ళు చెప్తున్నాను చూడండి సార్, సున్న తెచ్చిన వాళ్ళని ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేసిన విజనరీ అని రాసుకుంటుంటే పేపర్లో ఏం చేయాలి? అలా 0 లక్షల అలా కాదండి, ఆ తపేలా 0 లక్షల కోట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. ఈశ్వర్ గారు ఆ తపేలాగాలకి వేరే పని పాటు ఉండదు, బట్రాయిల్లో భజన చేసుకుంటూ చుట్టూ తిరగడం వాళ్ళకి. ఎప్పుడో 17-18లో ఆ చలికాలం కథ మళ్ళీ కొత్తగా క్యారెక్టర్ లేకుండా కథ చెప్పిన బండ్ల గణేష్ గారు ఆల్రెడీ చెప్పిన కదా అది. నేను కొత్త, నేను అప్పుడు వినలేదు, ఇప్పుడు విన్నా, ఈ మధ్య విన్నా. ఆ గణేష్ కాదు సార్, మీకు మాట చెప్తాను. ఒకడో అదే చిన్నపిల్ల కథను మళ్ళీ చెప్పేసి అలా కదా, చిన్నపిల్లని చేసి లాయర్ని కూర్చోపెట్టి ఏడు చదివా నువ్వు, నీ ప్రొఫెసర్లు ఎవరు, నా నెంబర్లు మాడుతున్నప్పుడు నీకు జర్నలిజం ఒకటే పెట్టరు బై. నేను ప్రశ్నిస్తున్నాను, ఆ జర్నలిజం నేర్పినాడు అండి. పాత కథలకి కొత్త రంగులు పూస్తే దీనికి వెనకాల నెరేటివ్ ఏంటి తెలుసా సార్? ఓ పౌడర్ డబ్బా ఛానల్లో ఏంటంటే డిఎస్పీ గారు చేసిన పనికి ఎస్పీ గారు బోని ఏడ్చారు అన్న దానికి ఇంకా నాకు మార్కులు కొట్టేయాలి కదా, పూర్వకొమ్మ దెబ్బ ఆల్రెడీ ఉంది కదా, అందుకని ఏడు చెప్పాడంటే కొత్త కదా. ఒక ఐఏఎస్ స్థాయి ఉంటారు కదా అక్కడ, సెక్రటరీ స్థాయిలో వెళ్ళారంటే ఐఏఎస్ గారు కూడా ఏడిస్తారట కళ్ళకి నీళ్ళు పెట్టుకుని. అంటే వీళ్ళు పులియారు ఎలా కలుపుతున్నారు చూడండి. అసలు విషయాల కన్నా 0 లక్షల కోట్లకి 0 లక్షల కోట్లకి మనకు రేవంత్ రెడ్డి గారు గర్వంగా 1,79,800 కోట్లు పెట్టుబడులు తెచ్చాం, 49,600 మందికి ఉపాధి కల్పించారు, ఫ్లెక్సీలు వేసిండ్రు ఊరంతా పందిరం పెట్టినట్టు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మొదటిసారి ముఖ్యమంత్రి. ఈ దావోస్ మీకు ఇంకో పుటాన్ని తెలుసు అక్కడ, ఈ తెపెలగాలని ఎందుకంటానంటే నేను ఈసారి ఫస్ట్ ఏమో ఇండియన్ స్టాల్ ఉంది, నాట్ ఏపీ స్టాల్. మీరు అది కూడా గ్రహించండి. ఇక్కడ ఫడ్నవీస్ గారు కానీ, లేదా రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడే కూర్చున్నారు, ఒకటే స్టాల్. వీళ్ళు ఎలివేషన్స్, వీళ్ళు పొటానీలు. ఈ సంవత్సరం ఇండియా స్టాల్ ఉందన్నది కూడా లేదు వాళ్ళకి, చల్లరగిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే లేచి అందరికంటే ముందెళ్ళి ఏపీ స్టాల్ దగ్గర కూర్చున్నారని చెప్పారు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్, పాత స్టోరీ అది. అలా ఎప్పుడైనా సరే తెల్లారి గంటలే లేస్తారండి ఆయన. ఏ దేశం అయినా మీకు తెల్లారి 4 గంటలు లేచినట్టు ఆయన వేరే దేశం అయినా పడుకుంటారు మీరు, అలవాటు అదే. కానీ ఎలివేషన్ ఉంటుంది చూడండి వెనక అట్లా. ఓకే.